చెప్పండి సాంబశివరావు గారు వ్యాఖ్యలకి. సార్ ఇప్పుడు మేము చాలా స్పష్టంగానే ఆరోపణలు చేస్తున్నాం సార్. మేమేదో వేగ్గా మాట్లాడట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీవోలు ఉన్నాయి సార్, 4 ఉంది, 4/47 తీసుకొచ్చి ఇస్తారు. టీచర్ల నియామకం చేసుకున్న తర్వాత మళ్ళీ 56 జీవో 56 ద్వారా నిబంధనలన్నీ మార్చి పడేస్తారు. అంటే ఎందుకు మార్చాలి? ఇన్ని జీవోలు ఎందుకు తీసుకొచ్చారు? లేదా అవుట్ సోర్సింగ్ ఉన్నటువంటి వాళ్ళని మరి ఈ యొక్క ప్రశ్నాపత్రాలు అప్లోడ్ చేసే దగ్గర ఎవరైనా పెడతారండి? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ నన్ను పెడతారండి? నాకు అర్థం కావట్లేదు. మరి పెట్టినటువంటి ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అక్కడ ఉన్నారో వాళ్ళకి మరి స్టేట్ ఫస్ట్ ఎలాగొచ్చింది అనేటువంటి దాని మీద ఎంక్వైరీ ఏమైనా చేశారా? ఇప్పుడు మేము దాని విషయం మేము బయట పెట్టిన తర్వాత మళ్ళీ ఆ పేరుని ఎందుకు తొలగించారు? లేదా కొంతమందిని ఆల్రెడీ లిస్ట్ లో క్వాలిఫైడ్ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఇంటర్వ్యూలు పిలవలేదు? ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? ఎంతమంది బాధితులు ఎంత గొడవ చేశారు? ఎంతమంది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా అనేక మంది వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దగ్గరికి వచ్చేసి ఆయనతో కూర్చొని వాళ్ళ సమస్యలు ఆయన దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. కాబట్టి మేమేదో ఫ్యాబ్రికేటెడ్ ప్రాబ్లమ్స్ కాదు. మీరు ఆరోపిస్తున్న ఆరోపణల మీద పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయంటారు మీ దగ్గర? ఖచ్చితంగా. ఇప్పుడు మేము అందుకే విచారణ జరపాలంటారు. ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి అవకతవకలు జరిగాయి, విచారణ జరపాలంటారు. ఖచ్చితంగా సిబిఐ విచారణ అడుగుతారా? ఖచ్చితంగా సార్, సిబిఐ విచారణ మేము అడుగుతున్నాము. ఒకవేళ వాళ్ళు తప్పు చేయకపోతే విచారణకి ఎందుకు ఆదేశించడం లేదు? ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాం, ఈ రోజు కొత్తగా ఏమేమి చేస్తున్నామని తులసిరెడ్డి గారు మాట్లాడి చాలా పొరపాటు. అది ఈ రోజు కొత్తగా ఏం చేయట్లేదు. మేము ఆ రోజు నుంచి కూడా దర్శన వారీగా ఉద్యమాలు చేస్తానే ఉన్నాం. అయితే ఇదేంటంటే ఒక కొలిక్ రావట్లేదు, ఒక నిర్ణయం తీసుకోవట్లేదు. కాబట్టి ఉధృతం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం అంతే. రైట్. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. కోకమ రాజశేఖర్ గారు, చంద్ర సాంబశివరావు గారు, తాడువే రామకృష్ణ గారు, అదేవిధంగా